అందరిలా తాను సాధారణ గృహిణి. భర్తకు వండి వడ్డించడం, కుటుంబ సభ్యులకు చేదోడుగా వాదుడుగా నిలవడం, ఖాళీ సమయాల్లో టెలివిజన్లో అందరిలాగే సీరియళ్లు, సినిమాలు, రియాలిటీ షోలు చూసి ఆనందించే ఆమెలో ఇంతేనా జీవితం, ఇంతకు మించి ఇంకేదో ఉందనే ఆలోచన రేకెత్తడంతో అదేంటి, అది ఏమై ఉంటుంది అంటూ తనను తాను అనేక సార్లు ప్రశ్నించుకుంది. సమాధానం దొరకలేదు. రోజులు ఆనందంగానే గడిచిపోతున్నాయి. అయినా ఏదో మనసుకు తట్టని కొద్దిపాటి అసంతృప్తి. యథావిధిగా ఇంటికి వచ్చే అతిథులకు స్టార్ హోటల్లో తెచ్చి వడ్డించారా అన్నంత రుచికరంగా వండి వడ్డించి ఆరగించిన వారిచ్చిన కాంప్లిమెంట్లతో సంతోషంలో మునిగి చికెన్, మటన్లు, ఫిష్లను మార్కెట్లో కొని తెచ్చి వండి వడ్డించే తనలో సృజనను తట్టిలేపింది. ఓ రోజు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటెంలతో పాటు వెజిటేరియన్ ఫుడ్ ఐటెంలను అత్యంత రుచికరంగా వండి వడ్డించి తిన్నవారిచ్చే వాహ్వా కాంప్లిమెంట్లో ఉబ్బి తబ్బిబ్బైపోకుండా అక్కడ ఇంకేదో ఉందనే దిశగా ఆలోచించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంగారు ఝాన్సీ. నేను విశాఖపట్నం మధురవాడలో నివాసం ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అప్పుడు రోజ్ గార్డెనింగ్, రోజ్ ఫ్లవర్స్ ఎక్కువగా పెంచేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అవి టీచర్కి తీసుకెళ్ళిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. లైక్ ఒక పొగడ్త అనేది పొగడేవారు అన్నమాట. సో అది మనసుకి చాలా దగ్గరగా అనిపించేది, చాలా హ్యాపీగా అనిపించేది. సో అట్లా సక్యులెంట్స్ అలా నెమ్మదిగా గ్రో అవుతూ వచ్చానమాట. సో ఫైనలీ మా అమ్మమ్మలు ఉండేలాగా మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి అట్లా హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, హెల్దీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది అలా చూస్తూ లీఫీ వెజిటేబుల్స్ అలా గ్రో చేస్తున్నాను. సో ఎప్పుడైతే లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేశానో వాటి టేస్ట్కి ఎప్పుడైతే నేను అలవాటు పడ్డానో సో అప్పటి నుంచి ఇంకా గార్డెనింగ్ మీద ఇంకా ఎక్కువ మక్కువ అనేది ఏర్పడింది నాకు. సో దానివల్ల నేను ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేస్తూ అట్లా నెమ్మదిగా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్రో చేస్తున్నాను. మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్, స్పైసెస్, ఇలా చాలా ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, ఇలా చాలా వెరైటీస్ నేను గ్రో చేస్తున్నాను. ఫ్లవర్ వెరైటీస్లో కూడా చాలా వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా ఓన్ ఫుడ్ నేను గ్రో చేయటం వల్ల నాకు, నా ఫ్యామిలీకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా సొసైటీ కూడా చాలా ఇప్పుడు గ్రీనరీతో మొక్కలన్నీ కూడా అంతరించిపోతున్న మొక్కలు కూడా ఇప్పుడు మనం పెంచుకోవటం అనేది జరుగుతుంది. అందులోంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఆర్గానిక్ వెజిటేబుల్స్. అది కొనకుండా స్వయంగా పెంచడమే కాదు, అందులో కొత్తదనం తీరుతెన్నుల పట్ల వర్కౌట్ చేసింది. ఆర్గానిక్ కూరగాయలను పండించడమే కాదు, వాటితోనే డిషెస్ సిద్ధం చేయడం, క్రియేటివిటీని జోడించి చేసే ఈ కాన్సెప్ట్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా అందిపుచ్చుకునే తీరులో భేష్ అనిపించుకుంటుంది. స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించింది. తను పెంచే ఆర్గానిక్ కూరగాయలు, వాటి పెంపకం, అనుసరించాల్సిన పద్ధతులు, మెలకువలు బాగా పెంచడంతో పాటు మెరుగైన నైపుణ్యంతో పెంచగలడం, అందులో టెక్నిక్స్, ఇలా అనేక సరికొత్త అంశాలను తన యూట్యూబ్ ఎపిసోడ్లలో జోడించి తన ఎపిసోడ్లను అనుసరించే వారికి జోష్ని పంచుతూ కొత్త ఆలోచనలతో కూడిన ఆర్గానిక్ రంగంలో వారిని సిద్ధం చేసి పాటించి పరిణతి చెందేలా చేస్తున్న ఐడియల్ ఉమెన్ ఝాన్సీ బంగారు. పెరుగుతున్న ఆర్గానిక్ వెజిటేబుల్స్, మిద్దె తోటల పెంపకంలో పతాక స్థాయిలో నిలిచేలా చేస్తున్న అత్యుత్తమ ఆదర్శ గృహిణి, తారా తోరణం ఝాన్సీ. నేటి తరం మహిళలకు వన్నె తెస్తున్న దీప్తి, స్ఫూర్తి ఆమె ప్రయత్నం. ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలు వంటి వాటిని ఇంటి డాబాపైన పెంచడంలో ఝాన్సీ సాధించిన ప్రగతి అద్వితీయం. యాంత్రికమయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా కొని తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయిన తరుణం ఇది. సొంతంగా పండించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. సొంత ఇల్లు ఉంటే ఏదో కొంచెం స్థలం కేటాయించుకునే అలవాటు పాత రోజుల్లోది. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంకా పెంచుకొని, కోసుకొని, వండుకొని తినే యోగం ఉందా అంటే ఉంది అంటుంది ఝాన్సీ. చెప్పడమే కాదు, స్వయంగా అలా పండించి చూపడం, అందులోనూ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ను స్వయంగా పండించడమే కాదు, తనలాంటి అభిరుచి ఉన్న వారందరికీ స్ఫూర్తి ఉండడం ఆమె ప్రత్యేకత. ఏవో ఒకటో రెండో కాదు, ఎవరికి వారు తమ ఇళ్లలో గాలివాటంగా పెరిగే కూరగాయలు మాత్రమే కాదు, ఎంచుకున్న కూరగాయలు, ఆకుకూరలతో ప్రారంభించి ఔషధ మొక్కల వరకు ఎన్నో పండించేలా, ఉపయోగించుకునేలా తాము వండుకుంటూ ఇతరులకు ఈ ఆర్గానిక్ పంట సారాన్ని పంచిస్తుంది ఝాన్సీ. డాబాపై పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేయడం,
అందులోనూ సేంద్రియ పద్ధతిలో పండిస్తూ సత్ఫలితాలను పొందేలా తీర్చిదిద్దడం, సొంతంగా కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారు చేయడం వంటి అంశాలతో పాటు రసాయనాలు లేకుండా చీడపురుగుల నివారణకు అవసరమైన గైడెన్స్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. టెర్రస్ గార్డెనర్ ఝాన్సీ బంగారు ఆర్గానిక్ ప్రపంచంలోకి తొంగి చూసే వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ప్రదాయకమైన వంటలతో సంపూర్ణ సహజసిద్ధ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, భేషైన తీరులో, మెరుగైన విధానంలో అనేక కుటుంబాలకు ఆత్మీయురాలైంది బంగారు ఝాన్సీ. అమ్మాళ్ళ ఇంట్లో రోజెస్ ఎక్కువ ఉండేవండి. అవి తీసుకెళ్ళి మా టీచర్కి ఇచ్చేదాన్ని. సో ఇస్తే ఒక పొగిడేవారన్నమాట నన్ను. సో అప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది నేను మాటల్లో చెప్పలేను. ఆ ఏజ్లో నాకు చాలా హ్యాపీగా అనిపించేది. అలా పెరుగుతూ ఉంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఈరోజు టీచర్ పొగిడారు కదా, మళ్ళీ రేపు వేరే పువ్వు తీసుకెళ్ళాలి, సో పువ్వులు బాగా పూయాలంటే ఏం చేయాలి అనేది అప్పటి నుంచి నేను మా అమ్మని అలా అడిగేదన్నమాట. సో అలాగా 1 by 1 అలా సక్యులెంట్స్, అలాగే ఫ్రూట్స్, ఫస్ట్ లీఫీ వెజిటేబుల్స్ అలా గ్రో చేశానండి. తర్వాత అడీనియమ్స్ బాగా గ్రో చేశాను, లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేశాను, తర్వాత వెజిటేబుల్స్లోకి వచ్చాను, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్. ఇప్పుడు అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా గార్డెనింగ్ అనేది నేను చేస్తున్నాను. సో ఇవి నేనే కాకుండా మా పక్క వారికి, మా ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా గార్డెనింగ్ చేయాలి అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. బర్డ్స్ కూడా ఇక్కడ వచ్చి చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా వాటి రెగ్యులర్ నేచర్ అనేది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడుండే రోజుల్లో బర్డ్స్కి వాటిని మనం తీసుకొచ్చి గూళ్ళు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో వాటంతట అవి పెట్టుకోవాలి అంటే పెద్ద చెట్లు, పెద్ద వృక్షాలని కాపాడాలి. మనం ఎంత గార్డెనింగ్ చేసినా కానివ్వండి, పెద్ద పెద్ద వృక్షాలు అనేది కంపల్సరీ ఉండాలండి. కూరగాయల బుట్ట పట్టుకొని మార్కెట్కి వెళ్ళడం, ఎక్కడ పండుతున్నాయో, ఎలాంటి ఎరువులతో పండిస్తున్నారో, అందులో ఏ కెమికల్స్ వంటి వాడుతూ పెంచుతూ అమ్ముతూ ఉంటే కొని తెచ్చుకొని వండుకునే అనారోగ్యం ఏ స్థాయిలో తెచ్చిపెట్టుకుంటున్నామో తెలియని దుర్భర పరిస్థితులు ఎవరికీ ఉండకూడదని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించి చూపి అందరి చేత ఆచరింపజేస్తున్న ఆదర్శ గృహిణిగా ఝాన్సీ బంగారు అశోక్ ఈ మోడర్న్ సొసైటీ ఒక గిఫ్ట్ ఉందనేది లబ్ధి పొందిన ఎందరో చెబుతున్నమాట. తన మనసులో మెదిలిన చిన్న ఆలోచనకు రూపం కల్పించిన ఝాన్సీ బంగారు అశోక్ కుమార్ మిద్దెపై మొక్కల పెంపకం ప్రారంభించారు. కుటుంబ సభ్యులందరికీ అవసరమయ్యే ఆకుకూరలు, పండ్లు తన మిద్దె తోట నుంచే పండించుకొని మరీ వినియోగించుకుంటున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మధురవాడ ప్రాంతంలో సేంద్రియ పద్ధతిలో పెంచే మిద్దె తోట వ్యవసాయంకు శ్రీకారం చుట్టారు. సత్ఫలితాలను పొంది ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు. ఇంట్లో ఉండే పాత డబ్బాలు, బకెట్లు, సంచులు వీటిని కుండీలుగా ఉపయోగిస్తూ మొక్కలు పెంచడం ప్రారంభించిన ఝాన్సీ బంగారు అశోక్ కుమార్ మార్కెట్లో అందుబాటులో ఉన్న గ్రో బ్యాగ్లను వాడుతున్నారు. పండ్ల మొక్కలకు అవసరమైన మడ్లను కూడా డాబాపైన సిద్ధం చేసుకోవడం ఝాన్సీ ప్రత్యేకత. బెండ, గోరుచిక్కుడు, సోరకాయ, మిర్చి, వంక, బీర, దొండ, టమాటో, మునగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చేమదుంప, క్యాప్సికం వంటి కూరగాయలు, పొనగంటి, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి ఆకుకూరలతో పాటు వాము, తులసి, కుందేటి చెవు, ఎన్సలైన్ వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తూ బంగారు ఝాన్సీ సేంద్రియ వ్యవసాయంలో ఇతరులకు సాయం చేస్తున్నారు. ఝాన్సీ డాబాపై పెంచే ఈ తోటను సపోటా, మామిడి, నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్, అంజీరా, టేబుల్ నిమ్మ, మల్బరీ, చెరకు, నేరేడు, మిల్క్ ఫ్రూట్, రామఫలం, లక్ష్మణ్ ఫలం, హనుమాన్ ఫలం, లీచీ, బ్లూబెర్రీ, పనస, పంపర, పనస, వియత్నాం పనస, యాపిల్ బేర్, వాక్కాయలు, బార్బడోస్ చెర్రీస్, కాటై ఫ్రూట్స్, మిరాకిల్ ఫ్రూట్, వాటర్ యాపిల్, యాపిల్ను కూడా పండిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తున్నారు. వీటితో పాటుగా యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, ఆల్స్పైన్, కరక్కాయ లాంటి మసాలా దినుసుల జాతికి చెందిన మొక్కలను పెంచడం బంగారు ఝాన్సీ ప్రత్యేకత. పైగా ఇవన్నీ ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా తన ఇంటి డాబాపైన పండించడం విశేషం. సో ఇప్పుడైతే నా ఫ్లవర్ గార్డెనింగ్ చూసేసేయండి. ఇప్పుడు సీజనల్ కదండి ఇవన్నీ కూడాను. ఈ సీజనల్స్లో నేను చామంతులు ఒక 20 రకాల వరకు చామంతులు ఉన్నాయండి నా దగ్గర. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడాను. సో మనకి మిద్దె తోటల్లో ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో చామంతులు, బంతులు, ఇలాగే బంతుల్లో ఒక 4-5 రకాలు ఉన్నాయండి. చామంతుల్లో 20 రకాలు ఉన్నాయండి నా దగ్గర. అలాగే రోజెస్, దేవగన్నేరు
అండ్ టెంపుల్ ట్రీ, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ పిటూనియాస్ కూడా ఉన్నాయండి నా దగ్గర. సో పిటూనియాస్ కూడా చూసేద్దాం. సో నేను పాలినేటర్స్ అట్రాక్ట్ చేయడానికి పిటూనియాస్ కూడా పెట్టానండి. సో ఇప్పుడైతే పిటూనియాస్ చూసేద్దాము. సో చూడండి, పిటూనియాస్ కూడా వేసానండి నేను. సో పిటూనియాస్లో ఒక 7 రకాలు వేసాను. సో ఈ సీజన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్లవరింగ్స్. సో టెర్రస్ గార్డెన్లో పాలినేటర్స్ చాలా ఇంపార్టెంట్. దానికోసం సీజనల్స్ వైజ్ సీజనల్ ఫ్లవర్స్ వేస్తానండి. ఎనీ టైం మనకి ఫ్లవరింగ్స్ ఉండడానికి రోజెస్, అలాగే డిజర్ట్ రోజెస్ కూడా వేస్తాను. సో ఇదంతా కూడా నా డిజర్ట్ రోజెస్ కలెక్షన్ అండి. అడీనియమ్స్లో నా దగ్గర ఇంచుమించు ఒక 18 రకాల అడీనియమ్స్ ఉన్నాయి. సో ఇది అన్సీజన్ కాబట్టి బ్లూమింగ్స్ కొన్నాట్లకు వచ్చాయండి. సో ఇది దేవగన్నేరు వృక్షం అండి. చాలా పెద్దదే అవుతుంది. బట్ నేను చిన్న కుండీలో పెట్టాను. స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేసుకోవాలండి. అన్ని సీజన్స్లోనూ ఫ్లవర్స్ వస్తాయి. బంతి మొక్కలు వేయటం వల్ల ఏంటి అంటే మనకి ఇప్పుడు పళ్ళ మొక్కల మధ్యలో నేను పెట్టాను కదండి. సో అలా పెట్టడం వల్ల మెయిన్ మనకి నెమటోడ్స్ అట్లా రాకుండా ఇవి అంటే మెయిన్ మొక్కకి వచ్చే ఇన్సెక్ట్స్ ఏవైనా కూడా ఇవి తీసుకుంటాయండి. సో సైడ్ క్రాప్ కింద ఈ బంతులు ఇట్లా ఇవన్నీ కూడా పెడతా ఉంటాను. తర్వాత మిల్లీ బగ్స్ ఏవి ఉన్నా కూడా ఫస్ట్ ఈ బంతి మొక్కలకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి మెయిన్ మొక్క ఎప్పుడు కూడా పాడవదు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఝాన్సీ బంగారు అశోక్ కుమార్ మిద్దె తోటకు అవసరమైన ఎరువులను, అందులోనూ ఆర్గానిక్ పంటలకు అవసరమైన కంపోస్ట్ ను వంటగది వ్యర్థాలతోనే తయారు చేస్తారు. చెట్ల ఎండుటాకులు, తీసేసిన మొక్కలతో కూడిన వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. పైగా చౌహాన్ అండ్ క్యూ పద్ధతిలో అనేక రకాల సేంద్రియ ఎరువుల తయారుతో మొక్కలకు అవసరమైన పౌష్టికాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. మిద్దె తోటల పెంపకంలో ఝాన్సీ బంగారు ఉపయోగించే ప్రత్యేక పద్ధతిలో చీడపురుగులు మటుమాయమైపోతాయి. వేప నూనె, కుంకుడుకాయల రసం, గుడ్డు నూనె, ఇంగువ ద్రావకం, మిర్చి ద్రావకం వంటివి స్వయంగా సిద్ధం చేసుకుని వాటిని ఉపయోగిస్తుంటారు. సత్ఫలితాలను పొందుతున్నారు. ఆదర్శంగా నిలిచి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కెమికల్స్ కూడిన ఎరువులు ఉపయోగించి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితరుల మాత్రమే కాదు, ఇవి కొనుక్కుంటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామని నమ్మి అందరికీ చెప్పే ఝాన్సీ బంగారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అంటే ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని అంటారు బంగారు ఝాన్సీ అశోక్ కుమార్. సేంద్రియ పద్ధతిపై అవగాహన పెంచుకొని మిద్దె తోట ప్రారంభించిన ఝాన్సీ మిద్దె తోటల పెంపకం వల్ల పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదని, ఇప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని నమ్మి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం మన అరచేతిలోకి ఎవరికి వారు తెచ్చుకోవడం చేయొచ్చని అన్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా పంటలు పండించే పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆర్గానిక్ పంథాలు నడిచే మిద్దె తోటల పెంపకం భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉందని గ్రహించిన ఝాన్సీ తన భర్త బంగారు అశోక్ కుమార్ ఇస్తున్న ప్రోత్సాహం, తోడ్పాటు, సలహాలు, సూచనలు, స్థైర్యం, ధైర్యం, సమాచారం, స్ఫూర్తినిచ్చే అంశాలు చేదోడు వాదోడుగా అద్వితీయమైన ప్రగతిని అందుకునే వీలు చిక్కిందని అంటారు ఝాన్సీ బంగారు అశోక్ కుమార్. ఇప్పటికే మిద్దె తోటల పెంపకం పట్ల ఆసక్తి కనబరిచే వారి సంఖ్య బాగుందని, అలాగే ఇదే నేపథ్యంలో నడుపుతున్న జానూస్ నేచర్ ఇప్పటికే మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకొని ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కల స్వీయ ఉత్పత్తి, వినియోగంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నామనే వారి సంఖ్య ఇతోధికంగా పెరగడం సంతోషంగా ఉందంటున్నారు. సో ప్రకృతిలో భాగమే పక్షులు కదండి. సో వాటిని కూడా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పిచ్చుకలు కూడా అంతరించిపోయే రోజులు వస్తున్నాయి. సో అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్, ఇప్పుడు మనం ఉండేటట్టు కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ ఉండలేవండి. సో వారు కూడా ఇప్పుడుండే ఈ వెజిటేబుల్స్ని, ఇప్పుడు మా పూర్వీకులు పెంచే వెజిటేబుల్స్ మాకు తెలియదు, అలాగే ఇప్పుడు మనం పెంచుతున్న వెజిటేబుల్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అవన్నీ కూడా మనం ఇలా కాపాడుకుంటూ రావాలి ప్రతి ఒక్కరూ కూడాను. అలాగే హెల్దీ ఫుడ్ని తింటూ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ప్రతి ఇల్లు అద్దె ఇల్లు, సొంత ఇల్లా,
ఇండిపెండెంట్ హౌస్ లేదా అపార్ట్మెంట్ ఎక్కడైనా ఆర్గానిక్ మిద్దె తోటల పెంపకంలో ప్రతి ఇల్లు నిలవాలనే సంకల్పం నిజమయ్యే రోజు త్వరలోనే వస్తుందని ఆశించే ఝాన్సీ బంగారు అశోక్ కుమార్ సంకల్పం నిజం కాగలదని ఆశిద్దాం. అలాంటి మంచి సమాజాన్ని చూడాలనుకునే ఝాన్సీతో పాటు అందరము ఎదురు చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.